ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా అర్హులకు ఇల్లు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్డేట్. నిర్మాణాల వేగవంతానికి కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇస్తాం. ఇది ఓకే సార్, ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నావు, కానీ లిస్టు 2లో ఉన్న వాళ్ళకు ఇంకా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్డేట్ ఎందుకు ఇస్తలేదు? మీరిచ్చే L1 వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు వస్తున్నాయి. అందులో అర్హులకైన వాళ్ళకు చాలా తక్కువ మందికి వస్తున్నాయి. కానీ లిస్టు 2లో ఉన్న రెంటల్, అదేవిధంగా భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఆల్రెడీ 3 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది, మిగతా 2 సంవత్సరాలే ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో లిస్టు 2 వాళ్ళకు ఎప్పుడు పంపిణీ చేస్తారు? దీని మీద స్పష్టంగా చెప్పాలి. హౌసింగ్ మరియు శాఖ మంత్రి గారు, దయచేసి దీని మీద మీరు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పండి. ఇందిరమ్మ ఇళ్లలో లిస్టు 2 వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. వాళ్ళను తప్పకుండా దరిచేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీదే ఉన్నది. కాబట్టి లిస్టు 2 వాళ్ళకు కూడా ఇప్పటి నుండి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రణాళికను మీరు సిద్ధం చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు చేసుకున్నా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. కానీ మొన్నటికి మొన్న ఒక వీడియో కూడా నేను పెట్టిన, ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే లంచం అడుగుతున్నారు కార్యదర్శులు అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టిన. ఒక మహిళ కార్యదర్శి దగ్గరికి 50,000 రూపాయలు పట్టుకొని వచ్చి, నాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 50,000 కావాలి అని చెప్పి కార్యదర్శి డిమాండ్ చేసిండు అని చెప్పి 50,000 రూపాయలు తీసుకొని వచ్చి కార్యదర్శి దగ్గర వాగ్వాదానికి దిగింది. ఇదిగో 50,000 తీసుకొని నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వు అని చెప్పి పంచాయతీరాజు మన గ్రామ పంచాయతీ ఆఫీసులో హల్చల్ చేసింది. మనమేమో అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పి మనం చెప్తాం, కానీ కార్యదర్శులు, కమిటీ వాళ్ళు, పై అధికారులు పైసలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఎవరి మాట అయినా ప్రజలు. దీని మీద కూడా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దృష్టి పెట్టాలి. ఈ అవినీతిని కట్టడి చేయాలి. పేదోడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా పారదర్శకంగానే పంపిణీ చేయాలి. మధ్యలో దళారులు అనే వాళ్ళను లేపేసేయాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను దీని మీద కూడా చాలాసార్లు మాట్లాడి కూడా చెప్పుకొచ్చిన. ఇప్పుడు లిస్టు 1 ఉంది కదా, ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్రజలారా. స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వీడియోని షేర్ చేయండి, నలుగురికి పంపించే ప్రయత్నం చేయండి. లిస్టు 1 ఉంది కదా, బ్లాక్ వస్తుంది. లిస్టు 1 ఉంది కదా, ఇది ఒకటి కేటగిరీ అయితే, లిస్టు అనేది ఒక కేటగిరీ అయితే, లిస్టు 3 అనేది ఒక కేటగిరీ, మీకు తెలుసు. అయితే ఇగో ఈ లిస్టు 2లో ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్లను లిస్టు 3లో చాలా మంది వేసిరు. ఈ లిస్ట్ 1లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్లను లిస్టు 3లకు పంపించారు. ఇక్కడ ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్ లిస్టు 1, లిస్టు 2, లిస్టు 3 ఈ 3 కేటగిరీలలో ఇగో ఈ 2 ఎలిజిబిలిటీ అయినప్పటికీ ఈ ఎలిజిబిలిటీ క్యాండిడేట్లను కొంతమందిని మన సాఫ్ట్వేర్ లోపమా లేదా సర్వే చేసేటప్పుడు లోపం జరిగిందా, డేటా ఎంట్రీ చేసేటప్పుడు లోపం జరిగిందా తెలియదు, కానీ ఈ ఇద్దరిని ఎలిజిబిలిటీ ఉన్న ఎవరినైతున్నారో వీళ్ళని ఈ లిస్టు 3లా కొంతమంది పేర్లు పెట్టారు. వాళ్ళది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్లకు మీరు మేలు చేసే వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, లిస్టు 3 ఏదైతే ఉందో ఈ దాంట్లో కొంతమంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది అన్ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఈ లిస్టు 3లో వచ్చిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ తీసుకుపోయి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలి. అర్థమైందా? దీని మీద కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు సైటులో స్వతహాగా సిటిజన్ పోర్టల్ పెట్టి, దాంట్లో సిటిజన్ లాగిన్ పెట్టి మరలా ఒకసారి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం పెట్టేసి ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి, దానిలో లిస్టు 3లో ఉన్న ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లిస్టు 1లోకి వచ్చేటట్టుగా సైటు మాడిఫై చేసి ప్రజలకు చేరువలో పెట్టాలి. ఆ విధంగా కూడా పారదర్శకంగా నడిపియాలి. ఇక మీరు కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన వల్ల కాల్ సెంటర్ వల్ల లాభం ఏం లేదు. అది పేరుకి కాల్ సెంటర్, అది ఏం నడతలేదు. కానీ ఇప్పటికైనా దయచేసి గీగో
ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇల్లు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు సైటు ఎడిట్ చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి. ఈ లంచాలు ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా కట్టడి చేయాలి. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలి. మొత్తానికైతే ఇంకొకటి రీజనబుల్ పాయింట్, లిస్ట్ 2 భూమి లేని వారు, ఇల్లు లేని వారు, రెంటలు ఉండేవాళ్ళు, వీళ్ళ ముగ్గురికి లిస్ట్ 2 వెంటనే, లిస్ట్ 2లో ఉన్న ప్రతి ఒక్కరికి వెంటనే ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా అందించడానికి కసరత్తు చేయాలి. కేవలం లిస్ట్ 1 వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతున్నది. లిస్ట్ 2 వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరగాలి. దాని మరుసటి రోజే దీని మీద చర్చ పెట్టి వీళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఆల్రెడీ కట్టిన ఇందిరమ్మ ఇళ్ళల్లో ఛాన్స్ ఇస్తారా, వీళ్ళకు ల్యాండ్ కొనిస్తారా, మీరు ఇల్లు కట్టిస్తారా, మీరు ఏం చేస్తారో తెలియదు. మొత్తానికైతే మీరు చెప్పిన ప్రకారంగానే భూమి ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం, భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లుతో పాటు ల్యాండ్ కూడా కొనిస్తామని మీరు చెప్పిన కథే. కాబట్టి ఆల్రెడీ భూమి ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు, భూమి లేని వాళ్ళకు కూడా భూమి కొనిచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టియాలి. ఇది మా జీనస్ గ్లోబల్ ద్వారా డిమాండ్. ప్రజల దీని మీద మీరేమంటారు ప్రజలారా? ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.